మీ ఊరు దుఃఖంలా ఒక్క కోడిగుడ్డు ఖరీదు ఎంత? ఎంత? 6 7 8 సరే ఓ 10 రూపాయలు అనుకుందాం. అదే ఉడకబెట్టిన గుడ్డు అయితే ఎంత ఉంటది? ఇంకో 10 రూపాయలు కలిపి 20 రూపాయలు ఉంటది. మహా అయితే 30 రూపాయలు ఉంటది. కానీ గీ హోటల్ బిల్లు చూస్తే మాత్రం గుండెపోటొచ్చుడు ఖాయమే. సండే హోయా మండే రోజు కావో అండే అని చిన్నప్పుడు వాడుకున్న పాటలు ఉన్న అర్థాన్ని ఇంకా ఫాలో అవుతున్నాడేమో గీ అన్న. ఓ 5 స్టార్ హోటల్ కు పోయి తిండికి ఆర్డర్ ఇచ్చిండట. ఆ మెనూలా మేక మెదడో గొర్రె కలేజానో కాకుండా సింపుల్ గా 6 పరాఠాలు, ఓ 3 ఉడకబెట్టిన గుడ్లు, ఇంత పెరుగు, ఓ మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టిండట. సర్వర్ తెచ్చి ఇచ్చినాక బిల్లు చూసి బిత్తరపోయిండట ఈ అన్న. ఓర్ని కథకున్న వారేతో నేను మన బంగారం గుడ్లు కావాలని అడిగిందా? ఏకంగా 2300 బిల్లు వేస్తే ఏందన్నట్టు అని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే పొట్టు షేరింగ్లు లక్షల కొద్ది లైక్లు వచ్చినాయట. 3 గుడ్లకు 500 బిల్లు ఏందని ఒక్కొక్కటి చెప్పుకుంటే వివరంగా చెప్పిన వీడియో పెట్టుడే ఆల్చం. కామెంట్లు వచ్చినాయట. ఠింగ్ అని నోటిఫికేషన్లు వస్తున్నాయట. దాంట్లో కొంతమంది ఈ అన్ననే గిచ్చినట్టు తొడపాశం పెట్టినట్టు కామెంట్లు పెడుతుంటే, ఇంకొంతమంది సపోర్ట్ చేసినట్టు సానుభూతి తెలుపుతున్నారట. నువ్వు పోయిందే 5 స్టార్ హోటల్ కు, అక్కడ చిన్న బిస్కెట్ దినాలన్నా 100 రూపాయలకి ఎక్కువ ఉంటది. ఖాళీ షాయికే 250 300 గట్లు ఉంటది. ఆ సోంటది నువ్వు ఆర్డర్ పెట్టిన తిండికి 2300 వేసిండ్రు. నయం మాకోసారి 5000 బిల్లు వేసిండ్రు. మేము నీ తిరిగి ఏమన్నా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినామా? తిండి ఒకటే కావచ్చు కానీ పెడుతున్న జాగను కూడా చూడాలి. ఇంటికాడ తాగే షాయికు ఎయిర్పోర్ట్ లో పోసే షాయికు తేడా ఉంటదని తెలియదా అని గట్టిగానే గడ్డి పెట్టినట్టు చేసిండ్రట. ఇంకొంతమంది హోటళ్లు నడిపేటోళ్ళని తిట్టినట్టు కామెంట్లు పెట్టిండ్రట. పెట్టేది కొద్దిగా బిల్లు వేసేది బారెడు, దానికే మసి ఊసి మారేడు కాయ చేస్తారు. 3 గుడ్లకు 500 వేసుడేంది అంటే ఒక్కొక్క గుడ్డుకు 150 170 వసూలు చేసుడేంది? 5 స్టార్ హోటల్ వాళ్ళు చేసేదంతా మోసమే. చారణ సర్వీస్ కు బారణ వసూలు చేస్తారు. అక్కడ పోయి తినే కంటే ఫుట్ పాత్ మీద ఫుడ్ తినుడు నయం అన్నట్టు చెప్పిండ్రట. ఎవరైనా చెప్పిన పిండి కొద్ది రొట్టె అన్నట్టే ఉంటాయి వాళ్ళు వేసే బిల్లులు. కాబట్టి ఏడికన్నా పోతే అన్ని వివరంగా తెలుసుకున్నాకనే అడుగు పెట్టాలి. అటెనక ఆర్గ్యూ చేస్తామంటే కుదరది. ఏమంటున్నా?